అందుకే ఈ దేశంలో ఈ బీజేపీ 9 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు చూడండి. మత సామరస్యం ఎప్పుడు కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము అన్ని మతాలు అన్ని కులాలు సుఖశాంతులతో ఉండే విధంగా దేశ పరిపాలన కొనసాగింది, కొనసాగుతూనే ఉన్నది. ఇది చరిత్ర. ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు ఎప్పుడు దొక్కలే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితం. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ 9 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. విచిత్రం ఏంటంటే యూపీఏ అంటే స్వాతంత్రం ఆనాటి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయేంత వరకు అరే మీ పైల వాళ్ళు కూడా ఉన్నారా ఇలా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు మన దేశంలో అప్పులంట 55 లక్షల కోట్లు. చూడండి ఎన్ని సంవత్సరాలది? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత 100 లక్షల 13 లక్షల కోట్లు. అంతే కదా? అదే కోటి 13 లక్షల కోట్లు. అంతే కదా? ఓకే. ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 65 ఏళ్ళ లెక్క ఎక్కడ? 9 ఏళ్లలో డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అంటే ఈ అప్పంతా ఎవరు? దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నాశనం అయిపోతున్నాము.